ఒక ఊరిలో ఓ వ్యక్తి నివసించేవాడు. అతను ఎప్పుడూ బాధగా ఉండేవాడు. తన జీవితంలో సంతోషం లేదని, అన్నీ బాధలేనని ఎప్పుడూ విచారంగా ఉండేవాడు. అయితే సమీపంలోని పట్టణంలో ఒక సన్యాసి నివసిస్తున్నాడని, అతను చాలా తెలివైనవాడని, తన సమస్యలకి తప్పక పరిష్కారం చూపిస్తాడని ఆ వ్యక్తికి తన స్నేహితులు సూచిస్తారు. మొదట్లో ఆ సన్యాసిని కలవడానికి అతను ఇష్టపడడు. కానీ ఒక్కసారి అతన్ని కలవడంలో ఎలాంటి హాని లేదని, ఆ సన్యాసిని కలవడానికి పట్టణానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు ఆ వ్యక్తి సన్యాసిని చూడటానికి వెళ్తాడు. ఆ వ్యక్తి సన్యాసి ఉన్న గదిలోకి ప్రవేశిస్తాడు. ఆ సన్యాసి అప్పుడే తన ధ్యానం ముగించుకొని ప్రశాంతంగా కూర్చున్నాడు. ఆ వ్యక్తి సన్యాసిని నమస్కరించి ఎదురుగా కూర్చున్నాడు. తన జీవితం పూర్తిగా బాధలతో నిండిపోయిందని, తన జీవితంలో అసలు సంతోషం అన్నదే లేదని ఆ వ్యక్తి ఆ సన్యాసికి ఒక్కొక్కటిగా తన బాధలు చెప్పసాగాడు. ఎలాగైనా తన బాధలన్నీ పోయి జీవితం సంతోషంగా ఉండేటట్టుగా ఏదైనా పరిష్కారం చెప్పమని సన్యాసిని కోరతాడు. అప్పుడు ఆ సన్యాసి ఒక్క క్షణం ఆలోచించి, ఈ గదిలో ఎరుపు రంగులు ఎన్నున్నాయో చెప్పమని అంటాడు. సన్యాసి యొక్క మాటలకు ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. తన బాధలకు పరిష్కారం చెప్పమని వస్తే ఈ సన్యాసి తనని అనవసరమైన ప్రశ్న అడుగుతున్నాడని అనుకుంటాడు. అయినప్పటికీ ఆ సన్యాసి అడిగాడు గనుక ఆ గదిలో ఎరుపు రంగు ఉన్న వాటిని ఒక్కొక్కటిగా లెక్కబెట్టసాగాడు. ఆ సన్యాసితో, స్వామి, ఈ గదిలో చాలా వస్తువులు ఎరుపు రంగులో ఉన్నాయి. ఆ దిండు, చాప, ఆ పండ్లు, మీ చెప్పులు, ఇలా ఎన్నో వస్తువులు ఎరుపు రంగులో ఉన్నాయి అని చెప్తాడు. అప్పుడు ఆ సన్యాసి, సరే, ఇప్పుడు చూడకుండా ఈ గదిలో ఎన్ని వస్తువులు నీలిరంగులో ఉన్నాయో చెప్పమని అంటాడు. అది విన్న ఆ వ్యక్తి అయోమయంలో పడ్డాడు. చూడకుండా ఎలా చెప్పగలను స్వామి అని బదులిచ్చాడు. ఆ వ్యక్తి మాటలకు సన్యాసి, నీవు ఎరుపు రంగు వస్తువులను లెక్కించేటప్పుడు నీలిరంగు వస్తువులను గమనించలేదా అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, లేదు స్వామి, ఎరుపు రంగు వస్తువులను లెక్కిస్తున్నప్పుడు మొత్తం ఎరుపు రంగు వాటిపై మాత్రమే నా దృష్టి కేంద్రీకరించాను, కాబట్టి నీలం రంగు వాటిని గమనించలేదు అని అంటాడు. అది విని సన్యాసి నవ్వి, నీ సమస్యకి పరిష్కారం ఇదే. నీ ప్రశ్న మన జీవితం కూడా అలాంటిదే. మనం ఏది వెతికితే అదే లభిస్తుంది. ఎప్పుడైతే నీవు ఎరుపు రంగుని వెతకనారంభించావో నీ మనస్సు పూర్తిగా ఆ రంగు కనుగొనడంపైనే కేంద్రీకరించబడింది. కాబట్టే నీవు వేరే రంగులను గమనించలేకపోయావు. ఈ గదిలో చాలా వస్తువులు నీలం రంగులో ఉన్నాయి, కానీ నీ దృష్టి అంతా ఎరుపు రంగుపైనే ఉండడం చేత నీవు నీలం రంగు వస్తువులను గమనించలేకపోయావు. మన జీవితం కూడా అంతే. సంతోషం మరియు బాధ రెండింటి యొక్క కలయికే జీవితం. కానీ నీవు నీ దృష్టంతా బాధలపైనే ఉంచడం వలన నీ జీవితంలో ఆనందాన్ని చూడలేదు. సంతోషం మరియు బాధలు నాణేనికి రెండు వైపులు. జీవితంలో సంతోషం అనేది లేకపోతే బాధ అనే భావన ఎలా ఉంటుంది? అలాగే బాధ లేకపోతే సంతోషం అనే అనుభూతి ఎలా ఉంటుంది? నీ జీవితంలో సంతోషం లేదని కాదు, నీ దృష్టంతా బాధలపైనే నిలపడం చేత నువ్వు సంతోషాన్ని చూడలేకపోయావు. కనుక నీ ఆలోచనను మార్చుకోవడానికి ప్రయత్నించు. జీవితంలో సంతోషకరమైన క్షణాలను కనుక్కో. బాధలకు బదులుగా నీ దృష్టిని సంతోషంపై కేంద్రీకరిస్తే జీవితం సంతోషంతో నిండిపోతుంది అని బదులిచ్చాడు ఆ సన్యాసి. నిజానికి చాలామంది జీవితమంతా బాధలే ఉన్నాయని భావిస్తూ తమ జీవితాన్ని విచారంగా గడుపుతుంటారు. జీవితం మనం చూసేదాన్ని బట్టి ఉంటుందని గ్రహించరు. జీవితమంతా బాధలేనని అనుకుంటే బాధలు మాత్రమే కనిపిస్తాయి. అదే జీవితంలో సంతోషాలు కూడా ఉంటాయనుకుంటే సంతోషాలు కనిపిస్తాయి. జీవితం సంతోషం మరియు బాధ రెండింటి కలయిక. ఒకరి జీవితంలో అన్ని సంతోషాలే, మరొకరి జీవితంలో అన్ని బాధలే అంటూ ఉండవు. అందరి జీవితాల్లో సంతోషాలు మరియు బాధలు రెండూ ఉంటాయి. మనం దేనిపై మన దృష్టి కేంద్రీకరిస్తున్నామనేదే ముఖ్యం. మనం మన జీవితంలో సంతోషంపై దృష్టి సారిస్తే సంతోషం దొరుకుతుంది. అదేవిధంగా బాధలపై దృష్టి సారిస్తే బాధలు మిగులుతాయి. కనుక ఎప్పుడూ బాధల గురించి ఆలోచించకుండా సంతోషాన్ని వెతికే ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న విషయాల్లో సైతం సంతోషాన్ని వెతికే ప్రయత్నం చేయాలి. బాధలను పక్కన పెట్టి ఈ క్షణం సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే దాటిపోతున్న ఈ క్షణం మళ్ళీ తిరిగి రాదు. ఎంజాయ్ లిటిల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఫర్ వన్ డే యు మే లుక్ బ్యాక్ అండ్ రియలైజ్ దే వర్ బిగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి. మా ఛానల్ని కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.